క్రొత్తగా ఎవరైనా ఈ స్టడీలో పాల్గొంటున్నట్లయితే వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇస్తున్నాను. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. ఇలాగా కంటిన్యూస్‌గా ప్రతి మండే మరి నైట్ 8-9 మనకి స్టడీ ఉంటది. దీంట్లో మీరు పాల్గొని ఆశీర్వదించబడాలని నా ప్రార్థన. అయితే మనం అనుకున్నట్టుగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వారం ఓల్డ్ టెస్టమెంట్ బుక్, అలాగే మరొక వారం న్యూ టెస్టమెంట్ బుక్ అన్నట్టుగా మనము బైబిల్ పుస్తకాల యొక్క విశ్లేషణ చూస్తున్నాం. సమ్మరీ, సర్వే లేకపోతే అలాగా ఆలోచన చేస్తున్నాం. మనము చాప్టర్ స్టడీ చేయకుండా ఆ బుక్‌లో ఉన్నదంతా ఏమిటి అనేది ఒక గంటలో ఒక బుక్ స్టడీ మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ వీక్ మీకు మరి రాసుల గ్రంథంలో స్టడీ చేయబడినట్టుగా నేను విన్నాను. దాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రోజున మన స్టడీ నిమిత్తమై మార్క్ సువార్త తీయండి దయచేసి. ఈ రోజున క్రొత్త నిబంధనలో మార్క్ సువార్తను చూద్దాం. ఈ మార్క్ సువార్త యొక్క విశ్లేషణ మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం మార్క్ సువార్త అని అన్నప్పుడు వెంటనే మన మనసులోకి వచ్చేది ఏంటంటే ఇది మార్క్ రాశాడు అని. కరెక్టే, మార్కే రాశాడు. కానీ అసలు ఈ మార్క్ ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది మనం కొద్దిగా తెలుసుకుంటాం బెటర్. ఈ పుస్తకంలోకి వెళ్ళక ముందుగా, ఈ సువార్తలోకి వెళ్ళక ముందుగా ఈ మార్క్ గురించి ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా. బైబిల్లో ఈ మార్క్కి ఏమని పేరు పెట్టారంటే ఇంగ్లీష్లో జాన్ మార్క్ అన్నారు. జాన్ మార్క్ అంటే మార్క్ అను మారు పేరు కలిగిన యోహాను అని అర్థం అన్నమాట. ఈయన ఎవరు, ఎక్కడి వాడు అని అంటే ఒకసారి మీరు అపోస్తుల కార్యముల గ్రంథానికి రండి దయచేసి. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, గమనించండి. అపోస్తుల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 12 అండ్ వర్స్ 12. 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు ప్రార్థన చేయుచుండిరి. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మార్కు పేరు ఒకటే కాదు, వాళ్ళ తల్లి పేరు కూడా రాస్తారు ఇక్కడ. వాళ్ళ తల్లి పేరు కూడా మరియ అట. ఎందుకు ఇలా అంటే ఎలా తెలుసు మనకి? మార్క్ అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా అని ఉంది అక్కడ. అయితే పేతురు మరియ ఇంటికి వచ్చాడు. అంటే ఈ మార్క్ వాళ్ళ తల్లిగారి ఇంటికి వచ్చాడు. ఈ మార్క్ యొక్క తల్లి ఒక మంచి ఆస్తిపర్రాలు, ప్రాముఖ్యమైనటువంటి పేరు కలిగినటువంటి క్రైస్తవరాలు. ఆమె ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది యెరూషలేంలో. ఆమె ఇంట్లోనే సంఘం ఏర్పరచబడింది. అదే మాట మనం ఇక్కడ చూస్తాం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి వాళ్ళ ఇంట్లోనే అనే మాట మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కనుక ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళ అమ్మ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మార్కు వాళ్ళ అమ్మ, ఆమె పేరు మరి అని రాస్తారు ఇక్కడ. తర్వాత మార్కు యొక్క డీటెయిల్స్ మనం కొంచెం చూస్తే, ఈయన పౌలు బర్నబాతో పాటు పౌలు గారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణంలో వాళ్ళతో జాయిన్ అవుతాడు. ఆ ప్రయాణంలో జాయిన్ అయిన తర్వాత రెండవ మిషనరీ ప్రయాణంలో ఇతన్ని బట్టే, ఈ మార్కుని బట్టే, జాన్ మార్కుని బట్టి ఈ పౌలుకి బర్నబాకి కొంత భేదాభిప్రాయం కలుగుతుంది అన్నమాట. కొంత వాదం కలుగుతుంది. మీరు ఒకసారి ఎలాగో అపోస్తుల కార్యంలో ఉన్నారు కనుక 15వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూద్దాం. 37-38 వచనాలు. అప్పుడు మార్కు అను మారు పేరు కలిగిన యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు ఏమన్నాడు? పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. పౌలు గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇతడు అంతకు ముందు మనం పిలిచినప్పుడు రాలేదు. ఈ కుర్రాడు జాన్ మార్క్ అనే కుర్రాడు మనతో రాలేదు గనక ఇప్పుడు అక్కర్లేదు. అంటే ఇలాగా ఆసక్తి లేనివాడిని మన అంటే తీసుకుని వెళ్ళటం ఎందుకు అన్నట్టుగా ఉందన్నమాట పాయింట్ అక్కడ.
మనం తీసుకొని వెళ్ళొద్దు అని అంటే అక్కడ 39వ వచనం చూడండి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. ఎవరు వేరైపోయారు? పౌలు, బర్నబా వేరయ్యారు. అయితే 40వ వచనంలో 39లో బర్నబా మార్కుని వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిపోయాడు. పౌలేమో శీలను ఏర్పరచుకొని వెళ్ళిపోయాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన లిటిల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట ఇక్కడ. అయితే ఇంతటితో ఆగిపోలేదు. మార్కు ద్వారా ఈ మారు పేరు కలిగిన యోహాన్ అన్నాం కదా! జాన్ మార్క్. జాన్ మార్క్ అన్నా, మార్క్ అన్నా ఒకటే లెండి ఇప్పుడు. అయితే ఈ మార్క్ ద్వారా పౌలుకి, బర్నబాకి కొంత విభేదం వచ్చింది. పౌలేమో మార్కుని వద్దన్నాడు. మనతో తీసుకెళ్ళటానికి వీల్లేదన్నాడు. అయినప్పటికి కూడా ఓ చక్కని సాక్ష్యం మార్కుని గురించి ఆ తర్వాత టైమ్స్‌లో పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం ఒకటి ఉంది. అది కూడా చూపించి ఆ తర్వాత మనము సువార్తలోకి వెళ్ళిపోదాం. మీరు చూడండి, తిమోతికి రాసిన రెండో పత్రిక తీయండి ఇప్పుడు. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నా యొద్ద ఉన్నాడు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కుని వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఎంత బ్యూటిఫుల్ మాట. అప్పుడు ఏదో కొంచెం వాదం వచ్చి ఆ మార్కుని బట్టి పౌలు, బర్నబా వేరైనప్పటికీ ఆ తదుపరి పౌలు గారు మార్కులో గమనించింది ఏంటంటే ఇతడు పరిచర్యలో ఎంతో ప్రయోజనకరమైనటువంటి వాడని గ్రహించినాడు. గ్రహించి అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే అతడు మార్కును కూడా వెంట పెట్టుకుని రమ్మని అక్కడ వాళ్ళకి అతడు జ్ఞాపకం చేసినట్టుగా ఉంది. కనుక మళ్ళీ సమాధానం అనేది కలిగిందనమాట. ఆ విభేదాలతో, ఆ వాదాలతో వేరైపోయి అలాగే ఉండిపోలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ కలిసినటువంటి స్థితిని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు, జ్ఞాపకం చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇది లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ మనకి మార్కుని గురించి చెప్పబడినటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అయితే ఇప్పుడు మార్క్స్ వార్తకు వస్తే మనం దీంట్లో ఈ మార్క్స్ వార్త యొక్క థీమ్ ఏంటి, అసలు బేసిక్ థీమ్ ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, నేను లాస్ట్ టైం మీకు ఒకసారి మత్తయి సువార్తను గురించి మాట్లాడేటప్పుడు ఆ మత్తయి ఎవరికి రాశాడు అని అంటే యూదులు, కన్వర్ట్ అయిన యూదులకి రాశాడని చెప్పాను నేను ఆ సువార్త. ఇప్పుడు మార్క్ ఎవరికి రాస్తున్నాడంటే కన్వర్ట్ అయినటువంటి అన్యులకు రాస్తున్నాడు. అన్ని జనుల నుండి మార్పు చెందినటువంటి వారిని, వారు రోమాలో ఉంటున్నారు, రోమా పట్టణంలో ఉండేటువంటి వారిని ఉద్దేశించుకొని ఈ సువార్త రాస్తున్నాడు అనమాట. ఈ సువార్త యొక్క మేజర్ థీమ్ ఏంటంటే, మెయిన్ థీమ్ ఏంటనంటే సఫరింగ్ సర్వెంట్ అని అంటారు. అంటే శ్రమ నొందిన దాసుడు అనే మాట. శ్రమ నొందిన దాసుడు, సఫర్డ్ సర్వెంట్, లేకపోతే శ్రమ నొందిన దాసుడు అని మనం చెప్పొచ్చు అనమాట. అది థీమ్గా పెట్టుకుంటాం. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను. పాత నిబంధనలో మనం ఒక బుక్లో, ఎంటైర్ పుస్తకంలో ఒకే ఒక థీమ్ వర్స్ తీసుకోవచ్చు, కానీ సువార్తలకు వచ్చే లోపల ఒకే ఒక థీమ్ వర్స్ అనేది ఉండదు. మనకు అనేక థీమ్ వర్సెస్ ఉంటాయి బేసిక్గా. కనుక ఈ మార్క్స్ వార్తలో మేజర్గా ఒక థీమ్ వర్స్ అంటూ మనం పెట్టుకోగలిగితే ఒకటి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా 10వ అధ్యాయం 45వ వచనాన్ని థీమ్ వర్స్గా తీసుకోవచ్చు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం ఏంటది? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు వచ్చాడు. అలాగే అందరి కొరకు క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. సో అది మనకి మేజర్ ఒక కీ వర్స్గా ఉండడానికి అవకాశం ఉంది దేవుని బిడ్డ. అలాగే కొన్ని మిగతా వర్సెస్ కూడా అక్కడక్కడ ఈ సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి మూల వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఆ మూల వాక్యాలు ఏమిటి అని అంటే, మొదటి అధ్యాయం మనకి 11వ వచనం మార్క్స్ వార్త, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అదొక మూల వాక్యంగా మీరు పెట్టుకోండి. అట్లాగే మొదటి అధ్యాయం 17వ వచనం, 17వ వచనంలో నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలులుగా చేసేదను అని అన్నాడు కదా శిష్యులు పిలిచినప్పుడు. సో అది కూడా ఒక మూల వాక్యంగా మీరు రాసుకోవచ్చు. అట్లాగే 10వ అధ్యాయం 14-15 వచనాలు మీరు గమనిస్తే, 14-15 వచనాలు, చిన్నపిల్ల నా యొద్దకు రానీయుడి,
వారిని ఆటంకపరచొద్దు అంటాడు. అదొక మూలవాక్యంగా కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అట్లాగే నేను ఇందాక 10:45 కూడా చూపించాను మీకు. ఏది పరిచారం చేయటకు రాలేదు గానీ, చేయించుకుంటకు రాలేదు గానీ, చేయటకొచ్చాడు అని. అలాగే ఇంకొక చక్కని మాట 12వ అధ్యాయం తీయండి ఇప్పుడు. అదొకటి చదువుదాం ఒకసారి. మీరు 12వ అధ్యాయము ఇది కూడా ఒక మూల వాక్యంగానే మనం పెట్టుకోవచ్చు. 12వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను గమనించండి. 12వ అధ్యాయం 33వ వచనం. అక్కడ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన్ని ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను, బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను. చూసారా దేవుని బిడ్డలారా? అంటే ఇక్కడ ఒక చిన్న మాట యాడ్ చేయబడింది. మనకి ఈ ఆజ్ఞ తెలుసు. దేవుణ్ణి ప్రేమించాలా, పొరుగువాన్ని ప్రేమించాలా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని తెలుసు. కానీ ఇక్కడ మార్కు ఒక చక్కని మాట హైలైట్ చేస్తున్నాడు ఇక్కడ. ఆ హైలైట్ చేసిన మాట ఏమిటనంటే, ఈ పొరుగువాన్ని ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం అనేది సర్వాంగ హోమముల అన్నిటికంటే, బలుల కంటే అధికమని అతనితో చెప్పాడు అన్నాడు. అంటే ఇది చాలా మనం ఇచ్చేటువంటి బలుల కన్నా ప్రేమ, ప్రభువుని ప్రేమించటం, పొరుగువాన్ని ప్రేమించటం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఇక్కడ మార్కు దాన్ని కొంచెం స్ట్రెస్ చేసి దానికి ఒక థ్రస్ట్ ఇచ్చినట్టుగా, ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఇంకొక థీమ్ టెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో 16వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఒక మాట కూడా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేది కూడా ఒక థీమ్ వర్స్గా మనం పెట్టుకోవచ్చు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేది 16వ అధ్యాయం 6వ వచనాన్ని మనం థీమ్ టెక్స్ట్గా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ మార్క్స్ వార్తను మనం చదువుతున్నప్పుడు ఎక్కువ శాతం దీంట్లో మనకి ఉంటున్నటువంటి భాగం ఏంటంటే, యేసు ప్రభు యొక్క జీవితంలో ఇక ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినప్పటికీ, ఆయన జీవితం చివరికి వచ్చే లోపల ఆ లాస్ట్ వీక్లో, తన జీవితం యొక్క చివరిలో ఆ లాస్ట్ వీక్లో ఏమేమి సంఘటనలు జరిగినాయో అవి మార్క్ ఎక్కువగా హైలైట్ చేశాడనమాట. ద లాస్ట్ వీక్ ఆఫ్ జీసస్ లైఫ్ అని మనం పెట్టుకోవచ్చు. ద లాస్ట్ వీక్ ఆఫ్ జీసస్ లైఫ్ అని. యేసుప్రభు యొక్క జీవితం యొక్క చివరి వారం, ఆ చివరి వారంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ విషయాలన్నీ కూడా మార్కు కొంచెం హైలైట్ చేసి మనకి రాసినట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని బిడ్డ. ఇకపోతే మనము ఈ మార్క్స్ వార్తను ఒకవేళ విభజిస్తే, ఈ మార్క్స్ వార్తని మనం విభజిస్తే, మొదటి అధ్యాయం మొదటి 13 వచనాలు మనకి ఉపోద్ఘాతంతో పాటు, ఇంట్రడక్షన్తో పాటు బాప్తిస్మిచ్చి యోహాన్ గురించి ఉంటుంది. అలాగే యేసు ప్రభు యొక్క శోధనలు, యేసు ఏ రీతిగా శోధింపడ్డాడో దాని గురించిన ప్రస్తావన మనకి అక్కడ చేయబడింది. అలాగే మొదటి అధ్యాయం 14వ వచనం నుండి 8వ అధ్యాయం 30వ వచనం వరకు ఇక యేసు ప్రభు యొక్క గలిలయలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసు ప్రభు యొక్క పరిచర్య, జీసస్ మినిస్ట్రీ ఇన్ అండ్ అరౌండ్ గ్యాలిలీ అని అంటాం అన్నమాట. ఆ గలిలయ, ఆ చుట్టూన ప్రాంతం అంతట్లో కూడా యేసు ప్రభు చేసినటువంటి పరిచర్యను గురించినటువంటి వివరాలు మొదటి అధ్యాయం 14వ వచనం నుండి 8వ అధ్యాయం 30వ వచనం వరకు కూడా మనం చూడొచ్చు అన్నమాట. అలాగే 8వ అధ్యాయం 31 నుండి 16వ అధ్యాయం దాదాపుగా చివరి వరకు 20వ వచనం వరకు మనం వెళ్తే అక్కడ ఒక 2-3 విషయాలు ఆ భాగం అంతట్లో మార్కు ప్రస్తావిస్తున్నట్టుగా ఉంటుంది. అదేంటంటే, యేసు ప్రభు తాను మెస్సియానని ఎలాగా చెప్పుకుంటున్నాడో ఆ విషయం ఒకటి, శిష్యులతో గడిపిన సమయం ఒకటి, ఆ తర్వాత ఏ రీతిగా యేసు ప్రభు ద్వేషింపబడ్డాడో, శ్రమకు గురయ్యాడో, సిలువేయబడ్డాడో, పాతిపెట్టబడ్డాడో, ఏ రీతిగా పునరుద్ధానమయ్యాడో, ఈ విషయాలన్నీ కూడా ఆ 8వ అధ్యాయం 31వ వచనం నుండి 16వ అధ్యాయం 20వ వచనం వరకు ఆ భాగం అంతా కూడా ఈ విషయాలు మనం చూస్తాం. యేసు ప్రభు తాను మెస్సియానని డిక్లేర్ చేసుకోవడం, ఎలాగ తాను ఆ విషయాన్ని తెలియచేసుకుంటున్నాడో, ఆ తర్వాత శిష్యులతో తాను గడిపిన టైం, ఆ తర్వాత ప్రజల చేత ద్వేషింపబడడం, శ్రమకు గురవడం, ఆ తర్వాత శిలువ మరణం, ఆ తర్వాత ఆయన చనిపోయి పాతిపెట్టడం, ఆ తర్వాత తిరిగి పునరుద్ధానం అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఇది ఇలాగుండగా మార్క్స్ వార్తను గురించి ఏమని చెప్తారంటే,
ఈ కొన్ని కొన్ని ప్రతులలో 16వ అధ్యాయం, లాస్ట్ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు ఆ భాగం మిస్ అయిపోద్దనమాట. కొన్ని ప్రతుల్లో లేదది. కొన్ని ప్రతులలో ఆ భాగాన్ని రాయలేదసలు. ఏంటంటే 16వ అధ్యాయం 8వ వచనం వరకే. ఎందుకంటే చాలామంది ఏం నమ్మారంటే ఆనాడున్నటువంటి స్కాలర్స్, పండితులు, వేదాంత పండితులు ఏమని నమ్మారంటే, వాళ్ళు ఈ మార్క్స్ వార్త మార్కు 8వ వచనం వరకే రాసాడని. 16 అధ్యాయం 8వ వచనం వరకే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బుక్ అని వాళ్ళు అనుకుంటారన్నమాట, పండితుల భావన. ఆ తర్వాత 9వ వచనం నుండి 20వ వచనం వరకు ఆ భాగం లేదనుకున్నారు. ఎందుకంటే అది తర్వాత రాయబడినటువంటి భాగంగా ఎంచుతారన్నమాట. తర్వాత ఈ మార్కు రాసిన తర్వాత ఎవరో రాశారు అన్నట్టుగా చెప్తారన్నమాట భాగాన్ని. కానీ ఇవన్నీ కూడా ఒకటిగానే ఇమిడ్చబడి మనకి అందజేయబడినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక కొన్ని ప్రతులలో, ఆ పాత ప్రతులలో మనం గమనించినట్లయితే ఆ 16వ అధ్యాయం 9 నుండి 20 వరకు ఉన్న భాగం మిస్ అయిపోతున్నట్టుగా మనం గమనించగలం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 8వ అధ్యాయంలో మనకి ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం, అదేంటంటే పేతురు యొక్క డిక్లరేషన్. పేతురు యేసు ప్రభుని ఒప్పేసుకోవడం, అది మనం చూస్తాం. యేసు ప్రభు అడుగుతాడు, శిష్యులను అడుగుతాడు కదా, ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, కొంతమంది ప్రవక్త అని, లేకపోతే ఇట్లాగా వేరు వేరు రకాలుగా ఆయన గురించినటువంటి విషయాలు బోధకుడని అవన్నీ చెప్తా ఉంటే, పేతురు ఈ మార్క్స్ వార్తలో మార్కు తెలియజేసింది ఏంటంటే, పేతురు ఏమంటాడంటే నువ్వు క్రీస్తువి అని అంటాడు. కానీ ఇంట్రెస్టింగ్గా మత్తయి కొంచెం డీటెయిల్స్ ఇచ్చాడు దాని గురించి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఇదే సంఘటన, ఈ ప్రశ్న అడిగినప్పుడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు కొంచెము లాంగ్ సెంటెన్స్ ఇచ్చాడు అక్కడ. నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువి అని అంటాడు. అయితే మార్కు మాత్రం ఒకటే మాట రాశాడు. పేతురు ఏమని ఒప్పుకున్నాడని రాస్తారు, మార్క్ ఏమని రాశాడంటే క్రీస్తువి అన్నట్టుగా రాశాడు. అక్కడేమో మత్తయేమో నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువి అని పేతురు చెప్పినట్టుగా మత్తయి రాశాడు. ఆ చిన్న డిఫరెన్స్ ఇక్కడ మనకి కనపడుతుందన్నమాట, అంతే. అంటే ఒకవేళ మార్కు అవన్నీ మర్చిపోయాడా, అవి గుర్తుపెట్టుకోలేదా, ఆ స్టేట్మెంట్ అంతా గుర్తుపెట్టుకోలేదా, జస్ట్ క్రీస్తు అనే మాట మాత్రమే రాసి పెట్టినట్టుగా మనకుంది. తర్వాత ఈ మార్క్స్ వార్తలో మనం గమనించేది ఏంటంటే, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించిన విషయాలు ఉండవు. డైరెక్ట్గా పరిచయం స్టార్ట్ అవుతున్నట్టుగా ఉంటుంది. పుట్టుకను గురించిన విషయాలు మనకు కనపడవు. ఆ తర్వాత కొండ మీద ప్రస్తావన ఉండదు ఇక్కడ. ఆ తర్వాత ఉపమానాలు ఉండవు దీంట్లో ఎక్కువ. ఉపమానాలు ఏం కనపడవు మనకి. మత్తయి సువార్తలో చాలా ఉపమానాలు, ఒక అధ్యాయం ఉపమానాలు మనకు కనపడుతున్నాయి. కానీ మార్క్స్ సువార్తలో ఉపమానాలు పెద్దగా మనకు ఉన్నట్టుగా కనపడవు. తర్వాత మార్క్ ఏంటి హైలైట్ చేసింది బేసిక్గా, యేసు ప్రభుని గురించి ఏంటి హైలైట్, దేనికి ఎక్కువగా ఎంఫసిస్ ఇచ్చాడు అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన బోధల కన్నా ఆయన క్రియల్ని హైలైట్ చేసినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క క్రియలు, బోధల కన్నా క్రియలు హైలైట్ చేశాడనమాట. కనుక జీసస్ యాక్షన్స్ వేర్ మోర్ ఎంఫసైజ్డ్ దాన్ హిస్ టీచింగ్స్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. కనుక అదొకటి చక్కని విషయంగా మనం గమనించాల్సినటువంటి విషయం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు తన గురించి చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు అక్కడ, చక్కని మాట. యేసు ప్రభు తన గురించిన డిక్లరేషన్, యేసు ప్రభు తన గురించి డిక్లేర్ చేస్తూ 14వ అధ్యాయం 62వ వచనం చూడండి. 62వ వచనంలో చక్కని మాట ఉంది అక్కడ. ఏమంటాడు, యేసు నేనే, అవును నేనే అని చెప్తూ, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. కనుక యేసు ప్రభు ఖచ్చితంగా ఆయన యొక్క ఆరోహణం కానీ, ఆయన అక్కడ సింహాసనాసీడు అవడం కానీ, తిరిగి రావడం కానీ, ఆయన రాకడ గురించి కానీ ఖచ్చితమైనటువంటి ఒక డిక్లరేషన్ ఆయన బయలుపరచడం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇదొకటి ప్రత్యేకత ఈ యొక్క మార్క్స్ వార్తలో మనం చూసేటువంటి ఒక ప్రత్యేకతగా మనకు కనపడతా ఉంది. తర్వాత మార్క్స్ వార్తలో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. అంటే సువార్త అంతటిని మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం హైలైట్గా తీసుకోవాల్సినటువంటి కొన్ని ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఉదాహరణకు 10వ అధ్యాయం చూడండి ఇప్పుడు మీరు.
10వ అధ్యాయము 44వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చక్కని మాట, యేసుప్రభు అన్న మాట మనం హైలైట్‌గా తీసుకోవచ్చు అనమాట దాన్ని. ఏది 44, 45 వచనాలు. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన యెడల వాడందరికిని దాసుడై ఉండాలి. 44వ వచనమే హైలైట్‌గా తీసుకుందాం మనం. ఫస్ట్ హైలైట్ అది. ఎవడైనా ప్రముఖుడు అవ్వాలంటే దేవుని రాజ్యంలో, అంటే దైవ సంబంధమైనటువంటి పనిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలనుకునేవాడు, ఒక నాయకత్వాన్ని తీసుకోవాలనుకునేవాడు, పరిచర్యలో ఒక బాధ్యత వహించాలని ఆశపడేవాడు, అదనమాట దాని అర్థం. అలాంటోడు దాసుడుగా ఉండాలన్నాడు. దాసుడు. ఆ తగ్గింపు అనేది కావాలన్నాడు. ఆ తగ్గింపు లేనోడు దేవుని యొక్క రాజ్య పనిలో బాధ్యత వహించలేడు అంటున్నాడు అనమాట యేసుప్రభు. అది ఎంత చక్కని మాట అండి. కనుక మనందరికీ ఇదొక మంచి పాఠమే. అంటే మన యొక్క పరిచర్యలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి బాధ్యతని కలిగి ఉన్నప్పుడు కూడాను మనందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మనలో ఆ తగ్గింపు అనేది కనపడాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మాదిరి అదే. అదే కూడా పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తా అదే అంటాడు, మీరు క్రీస్తు మనసును మీరు కలిగి ఉండండి, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఏంటంటే ఆయన తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దేవునితో సమానంగా ఉండుట అక్కడ విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదన్నాడు. దేవుడై ఉండి కూడా, అంటే అలాంటి ఒక తగ్గింపు నేచర్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట ఈరోజు. కనుక క్రైస్తవ పరిచర్యలో ఏ హోదా మనకి ప్రభు అనుగ్రహించినా కూడా తగ్గింపు అనేది ఒక ఉన్నతమైనటువంటి లక్షణంగా కనపడాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మార్క్స్ వార్తలో మనం చూసేది యేసు ప్రభు యొక్క పరిచర్య స్టార్టింగ్ ఏంటి అసలు అనేది మార్కు చక్కగా వివరించి, యేసు వార్తల్లో అది వివరించబడలేదు. యేసు ప్రభు యొక్క పరిచర్య విధానాన్ని మనం గమనిస్తే అది యేసు వార్తలో అలాగా వివరించబడలేదు. కానీ మార్క్స్ వార్త మొదటి అధ్యాయం చూడండి ఇప్పుడు ఒకసారి. మొదటి అధ్యాయం 14-15 వచనాలు. 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అని ఉంది అక్కడ. కనుక యేసు ప్రభు తన 30వ ఏట ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడని మనకు తెలుసు. కనుక ఆయన స్టార్ట్ చేయడంతోనే ఆయన ఏ ప్రసంగం చేశాడు అంటే ఇగో ఇదే ఏంటంటే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. దాట్ వాస్ ది మెయిన్ థీమ్ ఆఫ్ హిస్ మెసేజ్. యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మారు మనసే. మారు మనసే అనేది మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత పారబుల్స్. యేసు ప్రభు అంటే మనకి మత్తయి సువార్తలు కూడా ఉపమానాలు ఉన్నాయి, కొన్ని కొన్ని ఉపమానాలు లూకా సువార్తలో ఉన్నాయి. ఇలాగ ఉపమానాలు ఇచ్చినప్పుడు ఈ మార్కు ఒక మాట రాశాడు. అసలు ఎందుకు ఈ ఉపమానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అనే దానికి మార్క్ ఆన్సర్ చేస్తున్నాడు. మార్కు చక్కగా దానికి వివరణ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మీరు చూడండి 4వ అధ్యాయం తీయండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. అక్కడ మార్కు యొక్క వివరణ ఏది, ఉపమానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అనడానికి, యేసు ప్రభు గాని ఎందుకు యేసు ప్రభు ఉపమానాల ద్వారా అందరికి బోధ చేశాడు అనడానికి ఓ చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మార్క్ ఇస్తున్నట్టుగా ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతున్నాను. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపుకి తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచితకైతే చూచియు కనుగొనక, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. కనుక ఇప్పుడు అన్ని జనులకు లేకపోతే క్రీస్తుని ఎరగనని వారికి మనకి ఈ దేవునికి సంబంధించిన విషయాలు, బైబిల్కి సంబంధించిన విషయాలు, లేకపోతే పరలోక రాజ్యం సంబంధించిన విషయాలు ఇవి మాట్లాడాలంటే వాళ్ళకి ఉపమానాలు చాలా అవసరం. ఉపమాన రీతిగానే వాళ్ళకి బోధించడం చాలా అవసరమని యేసు ప్రభు చాలా ఒక్కినొక్కానించినట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. కనుక వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ ఉపమానాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి అన్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తాం. కనుక యేసు ప్రభు యొక్క టీచింగ్ స్టైలే అది. ఆయన అనేకమైన ఉపమానాలు, అంటే ప్రజలకు తెలిసినటువంటి విషయాల్లో నుండి తెలియని పరలోక సత్యాల్ని
ఆయన తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం అనమాట. ఉపమానం అంటే ఏంటండి? తెలిసిన దాంట్లో నుంచి తెలియని విషయాలు జ్ఞాపకం చేయడమే ఉపమానం అనమాట. అలాంటివి ఆ కారణం ఇది అనే మాట చాలా బ్యూటిఫుల్‌గా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకొకటి చక్కని మాట కూడా మీకు ఈ అంటే ఈ హైలైట్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆల్రెడీ మనకి మత్తయి సువార్తలో యోహాను యొక్క తల తీసేయడం అనేది మనం చూస్తాం. హేరోదియాని ఉంచుకున్నట్టుగా హేరోదు ఆ విషయంలో యోహాను డైరెక్ట్‌గా మాట్లాడినందుకు యోహాను తల తెగ్గొట్టేసాడు. అదే విషయం కూడా ఇక్కడ మనకి 6వ అధ్యాయంలో మార్కు సువార్త 6వ అధ్యాయంలో 14-29 ఉన్న భాగంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించినటువంటి ప్రస్తావన మనకి ఇక్కడ జరిగింది. ఎందుకు ఎందుకు ఇక్కడ ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే వెరీ ఇంట్రెస్టింగ్‌గా మార్కు సువార్త మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇది యోహాను నుండే ప్రారంభమవుతది. యోహాను స్టేట్మెంట్ నుండే ప్రారంభం అవుతుంది. మొదటి అధ్యాయం మీరు చూడండి. ఆ మొదటి 3 వచనాలు ఎవరి గురించి రాయబడుతున్నాయి అక్కడ? బాప్తిస్మిచ్చి యోహాను గురించే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని అన్నాడు. సువార్త ప్రారంభం. ఇక్కడ పుట్టుక లేదు, జీనియాలజీ వంశావళి లేదు, ఏం లేదు. డైరెక్ట్ గా సువార్త ప్రారంభం అంటూనే ఎవరి గురించి మాట్లాడాడు ఇక్కడ? మార్క్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గంను సిద్ధపరచును, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకలు వేయించిన ఒక శబ్దమని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మ ప్రకటించుచూ వచ్చెను. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాన్ని హైలైట్ చేశాడనమాట స్టార్టింగ్ లోనే. అంటే యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్య గురించి మాట్లాడేటప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ముందుకు రావాల్సిందే. ఎందుకంటే ఆయనకంటే ముందు ఈయన వచ్చి నాకంటే వెనక వచ్చేవాడు గనుడు, ప్రముఖుడు, గొప్పవాడు అనుకుంటూ మాట్లాడాడు కదా. కనుక మార్గం సరళం చేయండి అనుకుంటూ వచ్చాడు కదా బాప్తిస్మిచ్చి యోహాను. కనుక అతని గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ మనకి ప్రారంభంలోని జరిగినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకు హైలైట్ గా ఈ యొక్క సువార్తలో మనం చూడగలిగింది ఏంటంటే మత్తయి సువార్త మార్క్ సువార్త 10వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్క్ సువార్త 10వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలు, ఈ 3 వచనాలు చూద్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిమని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ఇట్లానెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినాయనను, అన్నదమ్ములనాయను, అక్కచెల్లెలనాయను, తండ్రులనాయను, తల్లిదండ్రులనాయను, పిల్లలనాయను, భూములనాయను విడిచిన వాడు ఇప్పుడును ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇది దేవుని బిడ్డలారా. ఈ మార్కు యేసుప్రభు ఇచ్చినటువంటి ఒక చక్కని మాట. పేతురు అంటున్నాడు, శిష్యుల తరపున పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని? మేము అన్ని వదిలేసి వచ్చా, మాకేమొస్తుంది అన్నాడు. అంటే నా నిమిత్తం ఎవరైతే మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేసి వచ్చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట అన్నాడు ఇక్కడ. దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఈ మాట గ్రహిస్తే, మీరు ఒక మాట ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇప్పుడు నేను చదివిన భాగాన్ని మీరు గమనిస్తే మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపట్టారా? ఏమన్నాడు? అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు అన్నాడు కానీ భార్యను అనలే. భార్యని విడిచివాడు అనే మాట రాయలేదు ఇక్కడ. అంటే పరిచర్య కొరకు నేను భార్యను వదిలేసిపోతానంటే కుదరదు. దట్స్ నాట్ రైట్. అంటే ఇక ఆమె నాతో పాటు రాకపోతే విడాకులు ఇచ్చేస్తానంటే అది కాదు పని. అలా అవ్వదు. అలాగవ్వదండి. ఒక ఆయన చాలా కాలం క్రితం మా ఇంటికి వచ్చాడు. నాకు అప్పుడప్పుడు వచ్చేవాడు, నన్ను కలిసేవాడు, నాకు పరిచయం ఉంది. ఆయనకి అప్పుడు ఇంకా పెళ్లి కాలే, కుర్రోడు, సేవ పట్ల భారం కలిగినోడు పాపం. నా దగ్గరకు వచ్చి ఒకసారి ఏమన్నాడంటే, అన్న నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. మంచి తమ్ముడు, చాలా సంతోషం, మంచి వార్త చెప్పావన్నాను. అంటే వెంటనే ఏమన్నాడు తెలుసా అండి, నాకు ఆశ్చర్యం కలిగింది. అన్న, నా భార్య కనుక నాతో సేవకి సహకరించకపోతే నేను విడాకులు ఇచ్చేస్తా అన్నాడు. వెంటనే అన్నాడు అన్నమాట. నేను అన్నాను, మరి విడాకులు ఇచ్చేటట్టయితే అసలు పెళ్ళింది చేసుకోవాలయ్యా అన్నాను నేను. ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? విడాకులు ఇవ్వడానికి ఇప్పుడే రెడీ అయిపోయావంటే ఇంకా నువ్వు ఆమెతో ఏముంటావు అని అన్నాను నేను. అంతేనన్నా, నాతో సేవకు సహకరించాల్సిందేనన్నా, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతానన్నా. అలా మాట్లాడటం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డారా, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిశాడు నాకు.
అదే వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత కలిశాడు. కలిసి అనుకున్నంత పని చేశాడు. కలిసి నువ్వు ఎలాగున్నావని చెప్తే, పెండ్లయింది, భార్యను కూడా వదిలేసానన్నాడు. ఎంత విచారం అండి. కనుక పరిచర్యలో భార్యాభర్తలిద్దరు కలిసి పరిచర్యలో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. కనుక నేను సేవకు సమర్పించుకుని ఆమె సమర్పించుకోలేదు గనక ఆమెను వదిలేస్తానంటే కుదరదక్కడ. అది కాని పని. దేవుడంటున్నాడు. తర్వాత ఇంకొకటి, నా కొరకు నువ్వు వదిలేసుకున్నావు. నీకు అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, పిల్లల్ని ఎంతో మందిని ఇస్తా అన్నాడు దేవుడు. ఆధ్యాత్మికమైన పిల్లల్ని ఇస్తా అన్నాడు. అన్నదమ్ముల్ని ఇస్తా ఆధ్యాత్మికంగా అన్నాడు. అట్లాగే నీకు ఇంకొక మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడిందంటే, ఇహమందు హింసలతో పాటు అన్నాడు. హింసలతో పాటు ఇవన్నీ పొందుకుంటారన్నాడు. అంటే నా నిమిత్తమై ఎవడైతే సమర్పించుకొని వచ్చేసాడో వాడు నా కొరకు హింసలు పొందాల్సినటువంటి అవసరత ఉన్నది అని దేవుడు మాట్లాడు. డెఫినెట్‌గా హింసింపబడాల్సింది. డెఫినెట్‌గా శ్రమకు గురి అవ్వాల్సిందని యేసు ప్రభు చాలా స్ట్రెస్ చేసి దాని గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక శ్రమ లేని క్రైస్తవ జీవితం లేదు. హింసలు లేని సేవ లేదు. అందుకని ఇంగ్లీష్‌లో చక్కని మాట అంటారు, దేర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ ఎ క్రాస్ అని. సిలువ లేకుండా కిరీటం లేదట. సిలువ అంటే శ్రమలు, అవమానం, నిందలు, మరణం. ఇది లేకుండా కిరీటం లేదు మనకి. కనుక సేవలో ఇది చాలా అవసరమనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే ఈ బుక్‌లో 16వ అధ్యాయంకి రండి దయచేసి. 16వ అధ్యాయం ఇంకో చక్కని మాట మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, ఈ సువార్తలో ఉన్నటువంటి మాట. అలా 15వ వచనం నుండి చూస్తాం. 15వ వచనం నుండి చక్కని మాటలు, ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు. 15 నుండి 18 వరకు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. ఏమనగా నా నామమును మీరు దయాలు వెలగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమై తాగితే కూడా మీకే హాని చేయదు, రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు స్వస్థత వారికి కలుగుతుంది అని అన్నాడు. ఎంత గొప్ప అధికారంతో యేసు ప్రభు ఈ సువార్త పని నిమిత్తమై మనల్ని పంపిస్తున్నాడు అర్థం చేసుకోండి. కనుక మత్తయి కూడా ఈ గ్రేట్ కమిషన్ గురించి రాశాడు. గొప్ప ఆజ్ఞ, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అన్నాడు. ఇక్కడ నేను నాకు పరలోకమునందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇది మత్తయి సువార్తలో. ఆ అధికారంతో మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మార్క్ అయితే కొంచెం ఆ అధికారం ఏంటనేది ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ అధికారంతో యేసు ప్రభు మనల్ని సేవ కొరకు పంపిస్తున్నాడు అనే మాట మార్కు చాలా చక్కగా వివరించాడు. ఏంటి ఆ అధికారం అంటే ఇక్కడ చక్కగా అన్నాడు, సూచక్రియలు జరుగుతాయి, స్వస్థతలు చేస్తారు, దయ్యాలు వెలగొడతారు, రోగులు బాగైపోతారు. ఎంత చక్కని మాట అండి. విషపూరితమైనది ఏది తాగినా కూడా మీకు హాని చేయదు. అలాంటి ఒక అధికారంతో నేను మిమ్మల్ని ఈ లోకంలోని పంపిస్తున్నానని యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి ఇక్కడ మార్కు చాలా బ్యూటిఫుల్ గా వివరించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఇక లాస్ట్ అంటే ఈ పుస్తకం లాస్ట్కి వచ్చే లోపల చాలా బ్యూటిఫుల్ గా ఎండ్ అయిపోతుంది ఈ బుక్. అంటే ఈ సువార్త ఎలాగ ఎండ్ అయిపోద్ది? 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతున్నవి సూచక్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్. ఇది ఒక చక్కని మాట. ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు పైకి వెళ్ళిపోవడం, ఈ ప్రజలు, ఈ శిష్యులందరూ కూడా సువార్త పనిలో నిమగ్నం అయిపోవడం. ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ యేసు ప్రభు చేసిన పరిచర్య యొక్క ఆ కంటిన్యూషన్ అది మన మీద ఉందని చెప్పడం అనమాట. ఆ శిష్యుల మీదనే ఆ బాధ్యత ఇచ్చి వెళ్ళిపోయాడని చెప్పడం అన్నమాట. ఏ సువార్త అయితే యేసు ప్రభు స్టార్ట్ చేశాడో, మార్కు ద్వారా మనం చూస్తున్న మార్క్ సువార్తలో ఎక్కడైతే ప్రారంభం చేశాడో యేసు ప్రభు, ఆ సువార్త యేసు ప్రభు వెళ్ళిపోగానే అక్కడితో అయిపోలేదు. దాట్ వాజ్ ఓన్లీ ద బిగినింగ్ అన్నట్టుగా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అసలు సువార్త పరిచయం స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా? తన శిష్యుల ద్వారా స్టార్ట్ అయింది. అంటే మన ద్వారా, శిష్యులు మన అందరం కూడా యేసు ప్రభుని ఎరిగిన వారు ఈ రోజున అలాగా ఈ సువార్త పనిలో ఆ విషయాన్ని కంటిన్యూస్ గా మనం చేస్తూ రావాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. చాలా బ్యూటిఫుల్ మాట అది.
వాక్యం అంతటా ప్రకటించుచుండిరి అనే మాట మనం చూస్తాం. కనుక యేసు ప్రభుకి అది ఎంతో ఇష్టమైన పని. ఒకసారి ఇలాగా అన్నారు. ఒక ఆయన చక్కగా ఒక స్టోరీని ఆలోచిస్తే చెప్పారు. యేసు ప్రభువట పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు అడిగారట యేసు ప్రభుని. ఏమని? ప్రభువా, మరి ఇక్కడికి వచ్చేసావు, మరి ఈ సువార్త పరిచర్య ఎవరు చేస్తారు అని అడిగారు. నువ్వు వచ్చేసావు కదా, మరి ఇప్పుడు ఎవరు చేస్తారు? ఈ రక్షణ సువార్త ఎవరు ప్రకటిస్తారు అని అంటే, యేసు ప్రభు అన్నాడంట, నా శిష్యులకు అప్పజెప్పి వచ్చాను అన్నాడు. నా శిష్యులకు అప్పజెప్పి వచ్చానంటే, అప్పుడు ఇంకెవరో దేవదూత అడిగారట, ఒకవేళ ఆ శిష్యులు చేయకపోతే ఏంటి అని అన్నాడు. ఎలాగన్నాడు? ఆ శిష్యులు ఒకవేళ ఆ పరిచర్య చేయకపోతే ఏం చేస్తావనంటే, ఇంక నాకు వేరే ఆప్షన్ లేదన్నాడు యేసు ప్రభు. నేను వాళ్ళ మీదనే ఆధారపడుతున్నాను. నాకు వేరే ఆప్షన్ లేదు. ప్లాన్ బి లేదిక. అంటే ఎంత నమ్మకం మన మీద పెట్టుకున్నాడు యేసు ప్రభు. తాను నమ్మిన బిడ్డలు ఈ పరిచర్యలో నిమగ్నం అయిపోవాలా, ఈ ఈ రక్షణ సువార్తని వారు తీసుకెళ్లాలా ప్రపంచం అంతటికి అనేది యేసు ప్రభు యొక్క ఆలోచన. ఆ ఆలోచనతోనే మనకి ఈ ఆజ్ఞ ఇచ్చి పంపిస్తున్నాడు అనమాట. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి ఆజ్ఞని మనకి ఇస్తున్నట్టుగా ఉంది. ఇంకా చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ ఒక సంఘటన మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. 14వ అధ్యాయం తీయండి. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ సంఘటన ఒకటి ఉంది. 14వ అధ్యాయము 51, 52 వచనాలు. 51, 52 వచనాలు. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతన్ని పట్టుకొండ్రి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆల్రెడీ యేసు ప్రభుని పట్టుకున్నారు, పట్టుకోవడానికని వచ్చారు. ఆయన ఆ తోటలో ఉన్నప్పుడు పట్టుకోవడానికి వచ్చారు. చాలా మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యూదా ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుంటాడు. అవన్నీ జరుగుతాయి. తర్వాత పేతురు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళ మీద కొంచెం షార్ట్ టెంపర్డ్గా చెవి నరికేస్తాడు. ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవులు నరికేస్తాడు. ఈ సంఘటనలన్నీ మనకు కనపడతాయి పైన. అయితే యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు చాలా మంది శిష్యులు పారిపోయారు, అక్కడ లేరు. ఇంకా వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు, యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఆయన నమ్ముకున్న వాళ్ళని పట్టుకోవాలని వీళ్ళు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా. అప్పుడు ఇక్కడ ఒక యవనస్తుడు కనపడ్డాడంట. ఆ యవనస్తుని పట్టుకున్నారట. పట్టుకుంటే వాడు శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు అక్కడ ఆయన వెంట వెళ్తుండగా వారు అతన్ని పట్టుకున్నారు. అతడు ఆ నారబట్ట కూడా విడిచి దిగంబరుడై పారిపోయాను అనే మాట మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏమని చెప్తారంటే, వేదాంత పండితులు ఏమని చెప్తారంటే, ఈ దిగంబరుడై పారిపోయిన వ్యక్తి ఎవరో కాదు, మార్కే. మార్కే ఆ పని చేశాడు. కాకపోతే తన పేరు చెప్పుకోకుండా అలా రాశాడు అన్నమాట. ఎందుకంటే మత్తయి దాని గురించి రాయలేదు, లూకా రాయలేదు, యోహాన్ రాయలేదు. ఈ సువార్తికులు ఎవరు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. మార్క్ ఒక్కడే దాన్ని ప్రస్తావించుకున్నాడు. నారబట్టలు వదిలేసి నగ్నంగా పారిపోయినటువంటి ఒక యవనస్తుడు మనకు కనపడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆ మార్క్ అనే మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. కనుక అదొక చిన్న ఇన్ఫర్మేషన్. ఆ మార్క్ సువార్త మనం చదివేటప్పుడు ఆ చిన్న ఇన్ఫర్మేషన్ మనకు ఒకటి వస్తుంది మధ్యలో. అది ఎవరో ఏంటో అనేది కన్ఫ్యూజ్ కాకుండా, అందుకని మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను మీకు ఇప్పుడు అది మీకు జ్ఞాపకం చేస్తాను అనమాట. అక్కడ మార్కు తన గురించే తాను రాసుకున్నాడు కానీ తన పేరు పెట్టుకోలేదు అనే మాట మరి వేదాంత పండితులు అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు అనమాట. కనుక చాలా బ్యూటిఫుల్గా ఈ ఈ ఈ మార్క్స్ వార్త ప్రారంభంలో ఏం చూసాం? చక్కని మాట చూడండి. మార్క్స్ వార్త వెరీ ఫస్ట్ వర్స్ ఇందాక మీకు గుర్తు చేశాను కదా, ఒకసారి ఆ మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. వెరీ ఫస్ట్ వర్స్, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని. మళ్ళీ 16వ అధ్యాయం లాస్ట్ వచనం ఏమనుంది? వారు ఈ సువార్త అంతటా ప్రకటించిరి అని ఉంది అక్కడ. కనుక అది కొనసాగడం, ఈ సువార్త కొనసాగడం అనేది మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. ఇక్కడ ప్రారంభం, ఇక్కడ అంతం కాదు, కొనసాగడం అనేది మనం చూస్తాం. కనుక ఎంటైర్ ఈ సువార్తలో, అంటే ఈ మార్క్స్ వార్తలో మనకు కనపడుతున్నటువంటి ఒక మూల అంశం ఏంటంటే యేసుప్రభు యొక్క పరిచర్య. యేసుప్రభు యొక్క పరిచర్య మూల అంశంగా మనకు కనపడుతూ ఉంటుంది అనమాట. కనుక దట్స్ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్. మార్కు చాలా బ్యూటిఫుల్ గా ఇవన్నీ మనకి వివరించినట్టుగా మనం చూస్తున్నాం. వి ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఇది మార్కు సువార్త యొక్క ఓవరాల్ వివరణ. ఇదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.